ప్రాంత ఎంపీ అభ్యర్థుల చేత నా పేరు బోయపల్లి సింహాచలం, అఖిల భారత గిరిజన సంఘం ఏఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీని ప్రతినిధిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 16,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సిని ఈరోజు ప్రకటిస్తూ ఆ డిఎస్సిలో మరి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత మరి ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మరి 6% మాత్రమే ఈరోజు పోస్టులు కేటాయించడం జరిగింది. షెడ్యూల్ ప్రాంతంలో 99% ఈరోజు ట్రైబల్స్ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి జనరల్ అభ్యర్థులతో పోటీ పడి ఈరోజు ఏజెన్సీ ప్రాంతం కేటాయించిన సుమారుగా మరి వేలాది మంది పోస్టులకి మీరు వారితో పోటీ పడుకొని మీరు ఉద్యోగాలు కొట్టుకోమని ఈరోజు కేటాయించడం సమంజసమైనటువంటి అంశం కాదు. ఈరోజు ఆదివాసీ నిరుద్యోగ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గతంలో మరి టీడీపీ ప్రభుత్వం హయాంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 275 జీవో మరియు జీవో 3 ద్వారా ఈరోజు ఆదివాసీ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవసరాలు కలిగించారు. మరి ఈరోజు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరొక అరుగు సభలో కూడా మరి ఆదివాసీ మరి నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. మరి ఉన్నప్పుడు ఈరోజు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రభుత్వాలన్నీ కూడా గిరిజన అభ్యర్థులు మరి ప్రకటిస్తామని నిర్ణయం తీసుకున్నారు. దానికి స్వాగతిస్తూనే ఈరోజు ఆదివాసీ ప్రాంతాలకి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేసి అందులో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని ఏర్పాటు చేసి ఈరోజు లోకల్ కేడర్ పోస్టులు అనేటువంటి ఉపాధ్యాయ పోస్టులు 100% మరి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థుల చేత మాత్రమే ఈరోజు ఉపాధ్యాయ నియమాలు చేపట్టి ఈరోజు ఆదివాసులకి న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుచున్నాం.